సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను బీఆర్ హీరోకి ఎక్కించబోతున్నాను అనమాట. మనదైతే డైమండ్ 5లో అవుతుందన్నమాట. సో ఇప్పుడైతే మనం బీఆర్ సోలోగా ఆడి ఎక్కించేస్తున్నాం. సోలోగా అంటే మా ఫ్రెండ్స్ కూడా ఆడుతూనే ఉన్నారు. సో వాళ్ళతో మనం ఆడేసి ఇప్పుడైతే హీరోకి ఎక్కించబోతున్నాం. సో ఇక్కడైతే నేను మిల్లు దగ్గర అయితే దిగుతున్నాను అనమాట. నేను హీరోకి ఎక్కించేంత వరకు ఆపను, మీరు కూడా సేమ్ డైలాగ్ నేను ఎక్కించేంత వరకు మీరు కూడా చూడడం ఆపొద్దు. ఓకే ఓకే మనమైతే ఇప్పుడు కోకతూ దగ్గర దిగాము. అసలు నేను మిల్లు దగ్గర దిగుదాం అనుకున్నాను. ప్లాస్మా 994. ఓకే కిందన ఎవరు లేరు. ఆల్రెడీ మా ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడు. లూట్ మొత్తం ఏరేసాడు వాడు. ఎంపీ మనకొద్దు. సో గాయస్ నేనైతే దీని నెక్స్ట్ వీడియో ఒక 3 minutes షార్ట్ అయితే తీస్తాను అనమాట. అందులో నా ఎడిటింగ్ స్కిల్స్ అన్నీ వాడేసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ మీరు ఈ వీడియోస్ని ఎలాగైతే చూస్తున్నారో దాన్ని కూడా అలాగే చూస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే అందులో గేమింగ్ గురించి ఏం పెట్టట్లేదు, నా ఎడిటింగ్ స్కిల్స్ అంతా అందులో పొందుపరిచి పెడుతున్నాను. సో మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఐ సా ఎనిమీ హియర్. ఇక్కడే చూశానండి. అదిగో ఎల్షేప్ బిల్డింగ్ దగ్గర ఉన్నాడు. గాయస్ మీలో రియల్గా చెప్పండి, నా బండిల్ ఎవరికైనా ఇష్టమా? ఇష్టం లేదంటే నో అనండి, ఇష్టమైతే ఎస్ అనండి చాలు. నా బండిల్ ఎవరికైనా ఇష్టం ఉందా లేదా అంటే ఆల్మోస్ట్ ఎవరి దగ్గర ఉండదు ఇది. ఓకే మా ఫ్రెండ్ అయితే ఎంఎస్ బ్రో మొత్తం కిల్ చోర్ చేస్తాడు. వెరీ గుడ్. పైన ఒకడం ఉంటే మంచిది, లేదా నాకు బ్లడ్ లేదు, హీరోలో వెళ్ళిపోతున్నాను నేను. ఓకే ఫుల్ కిల్ కూడా అయిపోయాడు. లూటే తీసుకొచ్చు. ఓ రే 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 కోకతూలో ఉన్నదంతా నీ దగ్గర ఉంది కదరా. సో ఇంకా ఒక ఎనిమి ఫ్రెండ్ అయితే ఇక్కడే ఉండాలి. అదిగో వాడు కిందనే ఉన్నాడు. అదిగో అదిగో నాకు తెలుసు మామా, నీ అంత దొంగ వెదవా మన గేమ్ స్క్వాడ్లో ఇంకెవ్వడు ఉండడు. ఫస్ట్ టైము కిల్ చోరు చేస్తూ రెండోసారి చేసేద్దాం అనుకుంటున్నావు. ఎలా కనిపిస్తుందంటారా నేను నీకు? నాకు ఇక్కడ బోర్ కొడుతుంది. నాకు ఇదేంటి నచ్చలే. నాకు ఆకలేస్తుంది. నాకు పారాఫిల్ వద్దు అమ్మ చాలు. ఎంపీ లెవెల్ 2 పారాఫిల్ బెస్టా M4A1 బెస్టా? పారాఫిల్ బెస్ట్ అనుకుంటా. అది నాకు ఏవో కదా బాగా తగులుతుంది. M4A1 కూడా తగులుతుంది, కాకపోతే దానికి త్రిబుల్ చిప్ ఉంటే ఇంకా బాగా తగులుతుంది. దానికి త్రిబుల్ చిప్ లేదు, డబల్ చిప్ ఉంది. సో మనకైతే డబల్ చిప్ వద్దు. ఐ వాంట్ త్రిబుల్ చిప్. సో పైన అయితే ఎనిమిస్ ఉన్నారని చెప్పేసి మా ఎంఎస్ బ్రో అయితే చెప్పాడు. ఆడైతే కొడేస్తున్నాడు, ఇద్దరిని చంపేశాడు. ఇదిగో కింద గ్లో వాళ్ళు ఉన్నాయి. సో చేస్తాను కూడా. సో అరే ఆడికి ఫుల్ డ్యామేజ్ రాడు, చచ్చిపోతాడు రా. ఒక సెకండ్ రా, ఒక 2 బుల్లెట్లు మహా అయితే అన్నీ కాదు. అరే అయిపోతాడు రాడు. ఒరే ఎవడరా మీరంతా? ఒక్కడిని కాలుతుంటే ఇంకోళ్ళు వస్తారా? అదేరా మీ దగ్గర ఉన్న టాలెంట్. వెనకాతల నుంచి అయితే వీడిని వేసేస్తారు, కన్ఫామ్ కొడతారు. ఇంకోగో ఆల్రెడీ వెనకాల నుంచి మా వాడిని ఒక ఒరే అటు ఇటు అమ్మా సూపర్ రా. మొత్తం స్క్వాడ్ అంటే ఇలా ఉండాలిరా. మొత్తం 4 దిక్కుల నుంచి మధ్యలోకి ఎవడొస్తాను కొట్టడమే. ఇలా ఉండాలిరా అసలు స్క్వాడ్ అంటే. మేము ఉంటాం, ఒకటి పీక్లో ఉంటే ఇంకోటి అక్కడెక్కడో క్లాక్ టవర్లో ఉంటాడు, ఇంకోటేమో ఫ్యాక్టరీలో ఉంటాడు,
ఇంకెక్కడ ఉండడు, డైరెక్ట్గా సముద్రంలోకి వెళ్ళి కూర్చుని పోతాడు ర్యాంక్ పుష్ చేసుకుందామని. ఓరే అరే ఎక్కించేద్దాం అనుకున్నాను అసలు ఈ గేమ్తో చిరాగ్గా. ఏం పర్లే, నేనైతే ఫస్ట్లోనే చెప్పాను, నేను ఎక్కేంత వరకు ఊరుకోను, మీరు ఎక్కించేంత వరకు ఊరుకోవద్దు, చూడడం కూడా ఆపొద్దు. గాయస్ ఇంకా ఈ వీడియోకి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా బండిల్ ఇష్టమైతే వేస్తానండి, లేదంటే నో అనండి. ఓకే సరదా నాకేమన్నా, నాకు సరదా ఎందుకురా నాకు అసలు టైం వేస్ట్ కాకపోతే కానీ. ఓకే స్టార్ట్ చేసేయాల్సింది నేను కాదు కాబట్టి పర్లే. నేను ఇంకే బోయపాస్ కూడా బాగా కంప్లీట్ చేయాలి. సో మొత్తం ఇదైతే నా స్క్వాడ్ అనమాట. ఇందులో జియో అని ఉన్నాడు కదా ఒక అబ్బాయి, తను నా ఫ్రెండే, కొత్తగా ఎక్కించాడు, నా కోసం ఎక్కించాడు. అసలు తన గేమ్ అయితే ఆడు, బట్ నేను ఆడరా, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టానురా, నేను మొత్తం మన స్క్వాడ్ అయిపోద్దిరా అంటే పెట్టాడు మన కోసం. చాలా మంచివాడు. మనకైతే ఇప్పుడు రిలాక్స్ కావాలి కాబట్టి మనం అక్కడ కూర్చున్నాం. ఎంఎస్ బ్రో వచ్చి కూర్చుంటాను వాళ్ళని వద్దా, సరేలే. వీళ్ళు ఎవర్రా అమ్మాయిని అన్నీ చూస్తున్నా. వీట్రా నా కుర్చీకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారా, ఎంతమంది వస్తున్నారు నా దగ్గరికి. ఏమి రాయా బాలరాజు, ఇది ఎంతసేపు అవుతుంది, టైం వేస్ట్, ఛార్జింగ్ వేస్ట్, బ్యాటరీ వేస్ట్, మొత్తం అన్నీ సుత్త దండగా ఫ్రీ ఫైర్ వాడితో పెట్టుకుంటే. వీడు నా పక్కన చిన్న ఫోజ్ కోసం వీటిది, దీన్ని ఏమంటారా, గుర్రం వేసుకొని వచ్చేస్తుంది, మెకానికల్ గుర్రం. మనమైతే ఇప్పుడు పీక్లో దిగుతాం. పీక్ వరకు వెళ్ళగలమా. ఒకడు మన కోసం రివైవల్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, ఆడు ఆల్రెడీ అటు వెళ్ళిపోయాడు. పైన ఎక్కడో రే. ఓకే అక్కడ ఒక సూపర్ మెడికిట్ ఉంది, ఎవడో నన్ను చంపకుండా ఉంటే ఎంత బాగుంది. వాట్ ఈస్ దిస్ సంఫరే వన్ చిప్, పర్లే బాగానే తగులుతుంది కార్డ్ అది. ఓకే పర్లే. ఇక్కడే ఎనిమిస్ అందరూ ఉన్నారు, బట్ నాకు ఎవరు కనిపించట్లేదు. ఓకే అయిపోయి వీళ్ళు వెనకాతల నుంచి వచ్చి కొడతారా వేస్ట్ ఫెలోస్. వీడు ఎంత ధైర్యంగా వెళ్ళిపోతున్నాడంటే స్ట్రైట్గా. నేను రాననుకోని అసలు గన్ను కూడా వదిలేసాడు, వెళ్ళిపోతాడులే, ఏమవుతాడులే అనుకుని వెళ్ళిపోతున్నాడు. ఓకే మన ఎంఎస్ బ్రో ఒక నాక్ చేస్తాడు, ఆడు పడిపోయాడు. మనం అయితే ఇప్పుడు ఫుల్ కిల్ చేసి వాడికి ఇచ్చేద్దాం బాబు. కొడతాను ఓకే మనం ఇప్పుడు జియోకి ఇవ్వాలి. ఇక్కడ మొత్తం అందరూ కష్టపడుతుంటే ఒక్కడ మాత్రం అక్కడ రిలాక్స్ అవుతున్నాడు, చిల్లు అవుతున్నాడు. ఎవడు మోహను, రెడ్ డెవిల్ అన్న, మామూలు అన్న కాదు అన్న. ఇక్కడ నాకు తెలిసి ఇప్పుడు ఒక ఎనిమి రావాలి. ఎంతసేపు పీక్లో నేను అంత శుభ్రంగా తిరగకూడదు. అదేగో స్కానర్లో చూపించేస్తుంది కదా, వచ్చేస్తాడు ఇప్పుడు బయటకు వచ్చేస్తాడు. ఓకే మంచి గన్లు ఉన్నాయి. ఇంకో ఫుడ్ స్టెప్స్ అయితే వస్తున్నాయి. వీళ్ళెవరు కనిపించలేదు ఇక్కడ. అదే ఎంఎస్ బ్రేటర్ ఎప్పుడు ఆఫ్లైన్కి వెళ్ళాడు. బేసిక్ సెన్స్ లేదు అదే వాళ్ళకి. వెనకాతల నుంచి కొడుతున్నారు. వచ్చారు. ఇటు పక్కకు రావాలరా ఇప్పుడు, కన్ఫామ్గా ఇటు పక్కకి వస్తాడు. నేను ఇక్కడ ఉంటా, కొడతా. వస్తున్నాడు, అదిగో వస్తున్నాడు. రే అంత
అంత కొట్టాను కదరా అయ్యా డ్యామేజ్. బ్రో రివైవ్. ఓకే థ్యాంక్ యూ. ఆడు నేనే చంపాలి. ఫుల్ మెడికెట్ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే వాట్ ఈస్ ది పరిస్థితి. ఇవన్నీ టైం వేస్ట్ గన్లు. ఇక్కడే ఒకడు దిగాడు, బయట ఉన్నాడు. ఇప్పుడు పెద్ద అన్న జియో అన్న వెళ్ళిపోతాడు కొట్టడానికి. నాకు తెలిసి ఎక్కడ ఉండుంటాడు. ఇక్కడ అంతా పాతోడిని వేస్తే పనులు ఉన్నారు అనుకుంటా నేను. కానీ నా మాత్రం ఆడికి బోల్డ్ డ్యామేజ్ ఇచ్చాను. అసలు ఆడు ఎందుకు చావలేదో నాకు అస్సలు అర్థం కావట్లేదు. కానీ ఇంకో అక్కడ ఫుడ్ స్టెప్స్ వస్తున్నాయి వాళ్ళ దగ్గర. మన అసన్యం ఎట తినేసాడు శుభ్రంగా. వెరీ గుడ్. వేర్రా ఎక్కడున్నాడు రా? అది వస్తాడు ఇప్పుడు, కానీ వస్తాడు బుర్ర వెళ్ళిపోద్దిరా. వీళ్ళందరి క్యారెక్టర్లు అలా పైన దిగిపోయి కిందకు వచ్చేసి కొట్టేసి లూటేరేసి సిరాగ్గాను. Someone is seeing my gameplay, ma. Who is that army boy? ఎవడాడు? మన జియో గడి దగ్గర ఉన్నారు అంటే అందరూ ఇక్కడ ఉన్నారా? పైన ఉన్నారు కరెక్ట్గా. కాకపోతే నాకే ఆవిడ కనిపించలే. ఓకే ఇంకో ఏ బాబు, ఒరే క్యారెక్టర్లకు దండం రా నాయన. సిరాగ్గా పైనుంచి ఆడు కనిపిస్తే కుక్కనుకుంటున్నాడు, నేనే కొడతానండి. చెత్త బఫెల్లో ఫేస్ ఆడు. గో పెద్ద వారైపోతుంది. ఫస్ట్ జియో గడికి ఇవ్వాలంటే నేను వెనక్కి వెళ్ళాలి. బట్ మనకు ఆగదే, మనం వెళ్ళమే వెనక్కి. కొట్టేయాలి కదా ఇప్పుడు ఒకడినన్నా అర్జెంటుగా వెళ్ళి. ఓకే మన రెడ్ ఎవరన్నా కూడా కొడుతున్నాడు. జియోగడికి రవేశారు. ఇక్కడే సమ్మన్ ఈజ్ దేర్ నియర్ టు అస్. నాకు ఇంగ్లీష్ వచ్చింది రైట్. MP5 డబల్ చిప్ కాదు నాకు కావాల్సింది, ట్రిపుల్ చిప్. ఎందుకు రా నా చేతిలోకి సైజ్ వచ్చింది? ఎవడ్రా నువ్వు? అయిపోయాడు. వీడు కొడతా నేను ఇప్పుడు. ఆ ముందునున్నాడు, కొడతా నేను. దారాను దా బయటదాను. రే వీడియోస్ వచ్చాడు రా. నేను ఎంత ధైర్యంగా రివైవ్ ఎత్తాను చూడండి. ఐ హ్యావ్ సో మచ్ ధైర్యం. వీడిక్కడికి వస్తాడు ఇప్పుడు. అయిపోయింది రాడికి రివైవ్. ఓకే మళ్ళీ సచ్చాడు. ఇద్దరున్నారా? అది మొత్తం నాది క్రాష్ అయిపోయింది. వెరీ గుడ్. వీడి చేత్తో వేరే చంపుతున్నాడు నన్ను. జస్ట్ మిస్ ఆడికి రివైవ్ ఇచ్చాను కాబట్టి సరిపోయింది. వీడు ఒకడు మళ్ళీ పీక్లో దిగుతున్నాడు చూడండి. వీడి తెలివికి దండం పెట్టాలి రయ్యా. సో వీడికి రివైవ్ పాయింట్లో కూర్చుని పడి ఇప్పుడు వీడు. నేను అప్పుడు బ్యాక్ వచ్చినా బాగుంది. నెట్ ఎలాగే ఊగుతుంది పైకి. పాపా కిందనే 2 నిమిషం ఉన్నారు. ఒక్కడికి రివైవ్ ఎత్తే ఇప్పుడు ఆడు చూసుకుంటాడు. నా ఫోన్ చాలా ల్యాగ్ అవుతుంది, నాకు అర్థం అవుతుంది కదా.
ఏమన్నా ఎంఎస్ బ్రోకి ఇస్తాడు. ఈ జోన్లో తండ్రులు కూడా వస్తాయా? నా నెట్ ఎందుకో చాలా ల్యాగ్ అవుతుంది. ఓకే, ఇక్కడ నాకు తెలిసి ఇంకొకటికి రివే అవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటికి రివే ఇచ్చేస్తే అయిపోద్ది. మా రెడ్ డెవల్ అన్న ఒక 200 రూపాయలు కొట్టి ఇక్కడ 200 రూపాయలు ఉంటే వేసి వచ్చు. ఓ అమ్మ అన్న కొద్దిగా కింద కూడా చూసుకోవాలన్నా. నువ్వు స్ట్రైట్ నడుచుకొని వచ్చేయకూడదు, చెక్కేస్తాం మొత్తం. ఐ థింక్ ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్ కూడా ఉండొచ్చు. సో మనం అయితే ఇక్కడ ఉండకూడదు. అరే ఇంకే అశ్వని ఒకడు ఉన్నాడు రా. 20 పాయింట్లు వెళ్ళి కూర్చుని పోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. ఓకే, కాయిన్స్తో ఒకడికి ఇస్తే బెటర్, కానీ 20 పాయింట్లో కూర్చొని పోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు ఎందుకో. నేను చెప్తే ఎవరో వినరు అనుకో నా మాట, అది పక్కన పెట్టండి. ఓకే, ఫస్ట్ టైం విన్నాడు నా మాట. సుఖం ఎక్కడేసాను గ్లోబల్ నేను. ఓహో, ఇలా కూడా వాడచ్చన్యా ఈ మధ్య గ్లోబల్ని. ఇలా తిప్పి కూడా వేసుకోవచ్చా గ్లోబల్? నాకు తెలుసు మావా, నీకున్నంత అమౌంట్. ఐ మీన్ ఏంటంటారు దాన్ని, ఇప్పుడు మనం అలాంటి మాటలు ఏం మాట్లాడకూడదు, తప్పు, మనం చిన్నపిల్లలు. ఓకే, మనం అయితే రాయల్ ఎంట్రీ ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడే దిగుదాం, ఇక్కడే లూట్ ఏరుకుందాం, ఇక్కడ నుంచే మనం హీరోకి వెళ్ళిపోదాం. ఐ థింక్ ఎంతసేపు ఆడాం కదా, ఒక్కడినైనా కిల్ చేసాను, ఒకరిని చేసాను కదా, చాలా వెళ్ళిపోవచ్చు శుభ్రంగా హీరోకి. ఓకే, నాకు తెలిసి నాకు ఇక్కడ ఎవడో కనిపిస్తాడు అనుకుంటాను. నాకు బాగా గుర్తుంది, నాకు ఇక్కడ ఎవడో కనిపిస్తాడు. ఆయన నేను చంపుతాను అనుకుంటాను. పేటిఎం కరో. మంచి లూటేట్లేదు ఇక్కడ. ఇక్కడ ఎవడో కనిపిస్తాడు రా నాకు. ఇంకా అనుకుని పిల్లడు, కాకపోతే నేను కొడతానో లేదో, ఎందుకంటే ఇడు గ్లోవల్ అడ్డేసేస్తాడు ఇక్కడ. ఇంకా మన గదుల నుంచి వచ్చి జియో తీసుకుంటాడు కిల్లు శుభ్రంగా. ఎంజాయ్ పండుగరా మీరు అందరూ. అసలు తెలుసు, అసలు మీ అందరు టైం వేస్ట్ శుద్ధ దండగా నా కిల్లులు చోటు చేయడానికి ఉంటారు మీరు అందరూ. సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదు అదొకే. మనం జోన్లోకి అయితే ఒక్క చుక్క కూడా మనకి జోన్ నుంచి పోకూడదు. ఇదే మన మెయిన్ మోటో. లాస్ట్ జోన్కి ఇంకా ఒక్క జోన్ గ్యాప్ ఉంది. ఈ జోన్ కానీ గట్టిగా ఆడితే సుఖం. ఇంకా 18 మంది ఉన్నారు, మా నలుగురిని తీసేస్తే ఇంకా 14. రే కిందనే ఉన్నారా, నన్ను చూడకపోతే బాగుంది. మనకు ఆగదే, ఫైరింగ్ ఎత్తాం మనం, కోరుని గెలుపుకుంటాం మనం, ఫైరింగ్ ఇచ్చుకుంటాం. ఆడు చూసాడు నాకు, ఆడు చూసాడు ఇంక పెట్టేశాడు. అక్కడి నుంచి కొట్టాడు కూడా నాకు ఇప్పటికి వచ్చి తెలియదు. నాకు లిటరల్ ఎప్పుడు కూడా తెలియదు నాకు. జియో గాడు కూడా అయిపోయాడు సుఖం. ఉన్నది మన అన్న ఒకడే, ఆడెక్కడెక్కడో తిరుగుతున్నాడు. దొరికేసాడు ఆల్రెడీ ఇక్కడ వాడికి. మన వాడికి బ్లడ్ లేదు ఇంకా సుఖం. గాయస్ నాకు ఇంకా ఎడిటింగ్ స్కిల్స్ ఎక్కువ కావాలేమో గాయస్. సో ఓకే, మన అన్నీ కూడా అయిపోయాడు. నాకు తెలిసి ఇంకా ఎడిటింగ్ స్కిల్స్ ఎక్కువ రావాలేమో, బికాజ్ నేను చేస్తున్న ఎడిటింగ్ మీరు చూస్తున్న దానికి ఎందుకో సరిపోవట్లేదు. సక్సెస్ఫుల్గా మనమైతే హీరో ఎక్కేసాము.
ఏంటి సార్ అది హీరోయిక్. నేనైతే ఇంకా సిఎస్ కూడా ఎక్కించడం స్టార్ట్ చేయాలన్నమాట. బట్ మనకు అది ఇప్పుడులో అప్పుడే వద్దు. ఇది 1 ఫస్ట్ టైం ఎక్కాను బియర్. నా పాత అకౌంట్లో ఎక్కినట్టున్నాను అయితే. ఇది నా సెకండ్ అకౌంట్ కదా, అంత బాగా గుర్తులేదు నాకు. కానీ అక్కిల్ చేయడం మరి దారుణం. ఏడంటారు మరి? లైక్ చేశారు ఎంతకి, షేర్, సబ్స్క్రైబ్. మరి మీరు ఏంటి చేయకుండా వెళ్ళిపోతున్నానంటే ఇక్కడ పని అవ్వదు. నేను కష్టపడి వీడియోలు పెడతాను మీకోసం, చెయ్యాలా? మీరు నాకు సబ్స్క్రైబ్ చేస్తే నేను మీకు చేస్తాను వీడియోలు. సో ఇద్దరం చెల్లు వచ్చి బట్టలేదు బాగున్నారు. అది వీడు అప్పుడే పిలిచేస్తున్నాడు వీడు. సో మన ఇద్దరం చెల్లుకి వచ్చి మీరు సబ్స్క్రైబ్ చేయండి, నేను మంచి వీడియోలు పెట్టేస్తాను మీకోసం. ఓకే, దీని తర్వాత నేను చెప్పినట్టే ఎడిటింగ్ నా స్కిల్స్ అన్నీ అందులో పెడతాను. అండ్ నెక్స్ట్ అయితే సిఎస్ మనం అయితే ఎక్కించిపోతున్నాం, హీరోయిక్ అది కూడా. సో ఈ వీడియోకి అయితే ఇంతే గాయ్స్. వీడైతే ఇప్పుడు మళ్ళీ క్లాస్ కూడా ఆడుదాం అంటున్నాడు. మా జియో గడికి అయితే ఆనర్స్ కూడా తక్కువ ఉంది, కష్టపడి దాన్ని ఎక్కించాలి ఇప్పుడు. ఆ వీడియో అయితే నేను పెట్టలేను అనుకో. సో మనకైతే ఈ వీడియో ఒకటి చాలు. సో మనమైతే నేను మీకు చెప్పినట్టే కంప్లీట్ అయితే చేస్తాను, హీరోయిక్ ఎక్కించాను. సో బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బా